నాటకాల జగతిలో జాతకాల జావలి కాలుతున్న కట్టెరా చచ్చెనాడు నీ చెలి నీటిలో తార ఉండదు నింగిలో చేప ఉండదు అందుకే రెచ్చిపోవద్దు మాటను పొదుపుగా వాడాలి. ఏడు చేస్తాం చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఏనాడో చెప్పారు. ఇట్టా తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు పోసాని మురళీకృష్ణ. కట్టపడి పైకొచ్చినోడు కళాన్నే నమ్ముకున్నోడు అనుకున్నాం, కానీ పిల్లకాలు వెళ్లి మురికి కాలువలో కలిసినట్టు ఆ జగనన్నతో దోస్తీ కట్టి సాకనాగిపోయాడు పిచ్చోడు. ఎట్టా పడితే అట్టా రెచ్చిపోయి మాట్లాడాడు. నాకేటి వెనకమాల జగనన్న ఉన్నాడు అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ జగనన్న బానే ఉన్నాడు. పోసానికే పూసాలు కదిలిపోతున్నాయి. జైల్లో 4 గోడల నడుమ ఉండలేక పిచ్చెక్కి సినిమాలో చేయాల్సిన యాక్టింగ్ అంతా జైల్లో చేస్తున్నాడు. కడుపులో నొప్పి గుండెలో నొప్పి అని పోలీసుల ముందు డ్రామాలాడి ఎట్టాగోలా బయటి గాలి పీల్చుకుందామని ప్లానింగ్ చేశాడు. గుండె నొప్పి అనగానే పోలీసులంతా అయ్యో పాపమని ఆగమేఘాల మీద కడప రిమ్స్కి ఎత్తుకెళ్లారు. ఆస్పత్రిలో డాక్టర్లంతా కలిసి చకచకా చెకింగులు చేసి ఏటైపోనాదబ్బా అని చూస్తే ఏటీ కాలేదు, అయ్యగారు గుండ్రాయిలా నిక్షేపంగా ఉన్నారు, అంతా డ్రామా అని తేల్చేశారు. సినిమాల్లో యాక్టింగులు చేస్తాడని తెలుసు, కానీ ఇట్టా బయట కూడా యాక్టింగులు చేస్తాడని తెలియదు కదా, అందుకే మోసపోయాం అనుకున్నారట పోలీసులు. ఇక గుండె నొప్పి లేదని చెప్పారు కాబట్టి మళ్ళీ జైలుకు తీసుకెళ్తుంటే కడుపులో నొప్పి అని కొత్త నాటకం మొదలెట్టాడట. వారిని జైలుకు తీసుకెళ్తే మళ్ళీ డ్రామాలాడతాడని అక్కడికక్కడే కడుపులో ఏటున్నదో చూడండి అని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించారట. ఏటీ లేదు, కడుపులో మేత నిండుగా ఉంది, అటుకెళ్ళి బొక్కలో ఎట్టండి అని చెప్పారట డాక్టర్లు. ఉలవలు గుగ్గిళ్ళు ఎట్టి మేపిన గుర్రంలా కుదమత్తంగా ఉన్నాడు, ఎత్తుకెళ్లి జైల్లో కుదేయండి అని చెప్పారట. చక్కగా అట్టుకెళ్లి మళ్ళీ రాజంపేట సబ్ జైల్లో అయ్యగారిని కూకోబెట్టారు పోలీసులు. హాయిగా నచ్చిన సినిమాలు చేస్తూ కథలు రాస్తూ పెళ్ళాం పిల్లలతో ఏ చీకు చింత లేకుండా ఉండాల్సినోడు ఆ జగనన్న పుట్టలో ఏలెట్టి కెలికి ఇప్పుడు ఇట్ట అందరితోనూ కరిపించుకుంటున్నాడు. అప్పటికి జగనన్న బారి నుంచి తప్పించుకోవటానికి పోసానికి చాలా సార్లే అవకాశం వచ్చింది, కానీ ఏడు చేస్తాం బుర్ర పని చేయలేదు. ఆ ఆలి అంబటి రాయుడు లాంటి వాళ్ళు సాగు తప్పి కమ సొట్టబడినట్టు పుట్టి మునగక ముందే జగనన్నని దూరం పెట్టేశారు. కానీ పోసానే నిండా మునిగిపోయి ఇప్పుడు చిప్పకూడు తింటున్నాడు. పైగా పోలీసుల విచారణలో అంతా సజ్జలే చేశాడు, ఆ సజ్జల రాసిచ్చిన స్క్రిప్టులు చదివినందుకే నా బతికిట్ట ఏడిసింది అని బాధపడిపోతున్నాడట. ఆ సజ్జలకి మోకాల్లో ఉంటే పోసానికి అరికాల్లో ఉందా మెదడు? అన్న కళ్ళలో ఆనందం చూడటానికి ఆ సజ్జల నానా సంకలం నాకుతాడు. ఆయనకేటి ఇప్పుడు బాగానే ఉన్నాడు. బలైపోయింది ఎవరు? పోసానే. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి, వైసీపీలో బూతులు మాట్లాడిన లీడర్లందరి వెనకమాల ఉన్నది సజ్జలే. ఇదివరకే జైల్లో పడి చిప్పకూడు తింటున్న బోరుగడ్డం కూడా సజ్జల పేరే చెప్పాడు. ఇప్పుడు పోసాని కూడా సజ్జల పేరే చెప్పాడు. రేపు శ్రీరెడ్డి జైలుకెళ్ళినా శ్యామల జైలుకెళ్ళినా ఇంకెవరైనా సరే బూతుల గురించి అడిగితే మాత్రం అంతా సజ్జల పుణ్యమే అంటారు. పైకి నీతిమంతుల్లా మాట్లాడే సజ్జల బుద్ధి ఎంత బూతు బుద్ధో చూశారా? ఓ రకంగా జగనన్నని వైసీపీని సాకనాగించింది సజ్జల రాసిచ్చిన బూతు స్క్రిప్టులే. వైసీపీ నాయకులు మాట్లాడిన బూతులు చూసే జనానికి వాళ్ళ మీద అసహ్యం పుట్టింది. వైసీపీ అంటే బూతుల పార్టీ అనే ప్రచారం జరిగింది. ఒక్క పోసాని మాత్రమే కాదు, మొత్తం వైసీపీనే తన బూతు రాతలతో ముంచేశాడు సజ్జల. ఏటైనా పోసాని బతుకు ఏదో ఓ రోజు ఇట్టా అవుతుందని పవన్ కళ్యాణ్ ఏనాడో చెప్పాడు, అది ఇన్నాళ్లకు జరిగింది.